వాటర్ ఈ విధంగా పడుతుంది. మీకు ఇక్కడ చుట్టూ లొకేషన్ కూడా వినాయకుడు అన్నది కనబడ్డాడు. ఇక్కడ చూసారు కదా ఇలా సరుగుడాను. వస్తాం ఎంట్రన్స్కి. ఇది ఫేమస్ చూసారు కదా సరుగుడు వాటర్ ఫాల్స్. మనం ఈ డౌన్లోంచి కిందకి వెళ్ళాలి. మనకు బండి అన్నది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళదు, కొద్దిగా ఎదరు వరకు వెళ్తుంది. మనం బండి వెళ్ళి వరకు బండి మీద వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇదంతా వాటర్ తక్కువ ఉంది. మనకు వాటర్ ఫాల్స్లో వాటర్ ఎక్కువ లేదు. ఇక్కడ సేఫ్టీ పర్పస్ గేట్లు కూడా ఏర్పాటు చేశారు అటువైపుకి వెళ్ళకుండా. ఎదురుకారతో కట్టడం జరిగింది. వాటర్ తక్కువ ఉంది. మీరు చూస్తే తక్కువ వాటర్ పారుతుంది. ఇదంతా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి వాటర్. ఇదంతా అటవీ ప్రాంతం. మనం ఇంకా పైకి వెళ్ళాలి, ఎదరికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా మనం కొండ మీదకి వెళ్తున్నాము. ఇలా నడుచుకుంటూ బాగా ఎదరికి వెళ్ళాలి. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అన్నది వస్తుంది. ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్. మీకు వాటర్ పడుతుంది కదా అక్కడ, అదే వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ మనం మొత్తానికి వస్తాం. ఇక్కడ మనం రాగానే ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నాడు. మనకు రాగానే వినాయకుడు అన్నది కనబడ్డాడు. ఇక్కడ చూసారు కదా ఇలా సరుగుడు అని ఉంది. మనకి ఇక్కడ కోతి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. చూసారు కదా ఇది లొకేషన్ మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా కొండలు. మనకి అక్కడ నుండి వాటర్ అన్నది పారుతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఏ విధంగా పారుతుందో. ఇప్పుడు మనం ఇంకా ఎదరికి వెళ్దాం. అక్కడ వచ్చే జనాలు ఎక్కడానికి వీలుగా గేట్లు అన్నది ఏర్పాటు చేశారు పట్టుకొని ఎక్కడానికి. మనం ఎక్కేటప్పుడు చూసుకోవాలి, జాగ్రత్తగా ఎక్కాలి. చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఏ విధంగా వస్తుందో. వాటర్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇదంతా ఈ రాళ్ళు ఏం కనబడకుండా మునిగిపోయి ఉండేది. అప్పుడు జనాలు వెళ్ళడానికి పట్టుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా పట్టుకొని వెళ్ళాలి. ఇదంతా వాటర్ ఫుల్గా వాటర్ ఉండేది. ఇప్పుడు వాటర్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పైకి వెళ్దాం. ఇంకాని ఈ లోపల చిన్న గుళ్ళలాగా ఉంటుంది. ఈ లోపల కూడా మీకు చూపిస్తాను ఉండండి. ఇప్పుడే ఈ పైకి వెళ్తే చూసారు కదా అక్కడ చిన్న గుడి అన్నది ఉంటుంది. అక్కడ దండం పెట్టుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. మీకు ఇక్కడ నుండి చూసారు కదా వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందో. మనం ఎదరికి వెళ్దాం. ఇంకా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. చూసారు ఇదంతా వాటర్ వస్తుంది. ఇక్కడ సైన్ బోర్డులు కూడా రాశారు, దయచేసి జాగ్రత్తగా ఉండండి అనేసి. ఇలా పైకి వెళ్ళాలి. మనకి అక్కడ వాటర్ ఫాల్స్ నుండి వాటర్ చూసారు కదా ఏ విధంగా కారుతుందో. ఈ వాటర్ అనేది ఫుల్గా వస్తుంది. మనకు వర్షాల టైంలో ఇక్కడ ఇదంతా నిండిపోయి ఉంటుంది. చూసారు కదా ఈ వాటర్ ఇక్కడ చెరువులా ఉంది. ఓకే మనం ఇలా పైకి వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను. మనం ఈ విధంగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా అక్కడ వాటర్ అనేది పడుతుంది. మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలను ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ మొత్తం ఈ విధంగా ఉంది. వాటర్ అనేది తక్కువగా ఉంది, పెద్ద ఎక్కువ లేదు.
మీకు చూపిస్తాను. మీకు వాటర్ అన్నది తక్కువ వస్తుంది, ఎక్కువ లేదు. కాకపోతే అక్కడ మీకు వాటర్ అన్నది పడుతుంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం వాటర్లో ఉన్నాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం జాగ్రత్తగా వాటర్ ఫాల్స్ దగ్గర రావడం జరిగింది. ఇదంతా చెరువులో ఉంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మీకోసం దగ్గరికి వెళ్తున్నాను. మనం చూసారు కదా వాటర్ ఏ విధంగా పడుతుందో. అక్కడ వాటర్ అనేది గట్టిగా తగులుతుంది. మనకి వాటర్ ఈ విధంగా పడుతుంది. మీకు ఇక్కడ చుట్టూ లొకేషన్ కూడా చూపిస్తాను. వాటర్ అనేది మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కొండల కట్ట ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు. ఇన్ని చెట్లు ఊరు వస్తున్నాడు ఇక్కడ. చూస్తున్నారు కదా, మేము వచ్చి తానాలు కాడ చేయడం అయిపోయింది. తానాలు కూడా చేసాం. మా ఊళ్ళందరూ ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నారు. వాటర్ ఫాల్స్ చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీకు చూస్తే ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం చాలామంది జనాలు వచ్చారు, చూపిస్తాను. జనాలు ఇంకా అలా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తున్నారు. అక్కడ ఆల్రెడీ తానాలు చేస్తున్నారు. దాని కింద మేము తానం కూడా చేసాం. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఇది సరుగుడు. ఇది మీకు నెట్లో గూగుల్ మ్యాప్లో కొట్టిన వచ్చేస్తుంది సరుగుడు వాటర్ ఫాల్స్ అని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.